పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరికిందని సామెత. అమెరికా వాడికి ఎవడిచ్చాడు పెత్తనం? వాడికి ఆడే పెత్తనం తీసుకుంటాడు. వాడికి ఆడే ప్రపంచ రక్షకుడి కింద ఫీల్ అవుతాడు. వాడికి ఆడే ప్రపంచం మొత్తం రక్షిస్తున్నాను అనుకుంటాడు. వాడికి ఆడే ట్రంప్ ఏం చెప్పుకుంటాడు తాజాగా? నేనే యుద్ధం ఆపాను, నాకు ఆస్కార్ ఇవ్వలేదు, అదే ఆస్కార్ ఇవ్వచ్చేమో రేపు పొద్దున మంచి నటిస్తున్నాడని చెప్పేసి, నాకు శాంతి బహుమతి ఇవ్వలేదు అని చెప్తుంటాడు. ఇక్కడ విషయం ఏంటి? ఇప్పుడు మార్క్ రుబియో గారు చెప్తున్నారు, ప్రపంచం మొత్తాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోలేమని. అసలు నిన్నెవడు అడిగాడు? నువ్వు పక్క కూర్చుంటే ఎవడు పనాడు చేసుకుంటాడు. నువ్వు తీసుకొస్తున్న ప్రపంచ ఆధిపత్యం కోసం ఇరాన్ మీద దాడికి వెళ్ళింది నువ్వే. అట్లాగే ఇప్పుడు గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు పెట్టింది నువ్వే. గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్య గొడవ పెట్టింది నువ్వే. రష్యాకి ఉక్రెయిన్కి గొడవ పెట్టింది నువ్వే. ప్రపంచంలో ప్రతి గొడవకి కారణం అమెరికా. నిన్న అసలు ఎవడు అడిగాడు? సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి సవాళ్ళని మేము ఫేస్ చేయలేం ఇన్ని అని చెప్పడానికి. అంటే పేనుకి పెత్తనం సామెత గుర్తుకొచ్చింది.